జై శ్రీరామ్ అండి. ఈరోజు మనం కర్నూలులో ఉన్న ధర్మవీర్ డైరీ ఫామ్‌లో అయితే ఉన్నామండి. ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్న బఫెలో అయితే మార్నింగ్ ఇనడం జరిగింది. కళ్ళ ముందే మీరు చూడొచ్చు, దూడ కూడా ఎలా ఉందండి, ఎంత మంచి క్వాలిటీ ఉందండి. యాక్చువల్‌గా హర్యానాలో బఫెలోస్ ఈనినప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు, బ్రీడ్ డెవలప్‌మెంట్ కోసం వాళ్ళు ఏమేమి చేస్తారో ఆయన మాటల్లో విందాము. ఆనంద్ గారు, మీరు ఒకసారి చెప్పండి మీ మాటల్లో. అందరికీ నమస్తే అండి. ఇది ధర్మవీర్ డైరీ ఫామ్ కర్నాల్. నా పేరు ఆనంద్. నాది యాక్చువల్లీ బేసిక్లీ నేను జగిత్యాల్ డిస్ట్రిక్ట్ తెలంగాణ నుంచి. ప్రెజెంట్ నేను ఇక్కడ ఈ ధర్మవీర్ డైరీ ఫామ్లో యాజ్ అ అసిస్టెంట్ వెటర్నరీ కమ్ మేనేజర్ వర్క్ చేస్తున్నా. ప్రీవియస్లీ నేను పంజాబ్, మహారాష్ట్ర, ఒడిశా రెప్యూటెడ్ ఫార్మ్స్లో యాజ్ అ అసిస్టెంట్ వెటర్నరీ వర్క్ చేసిన. వీళ్ళు ఈనినప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? నార్మల్గా హర్యానాలో వచ్చేసి మనం ఆనంద్ గారి మాటలు అయితే విందామండి. హాయ్ ఆనంద్ గారు, ప్రజెంట్ మీరు ఈ గేదె మార్నింగ్ ఇనిందని చెప్పారు, నేను కూడా చూశాను కదా. అయితే మీరు తీసుకున్నప్పుడు ప్రికాషన్స్ ఉన్నాయి కదా, ప్రికాషన్స్ ఒకసారి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ప్రికాషన్ అంటే ఏముంటుంది, మేము మోస్ట్లీ ఏం చెప్తాం, కాల్షియం తాగిపిస్తాం. కాల్షియం బాటిల్ వస్తే ఊరల్ కాల్షియం ఈనుడు కన్నా ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కాల్షియం బాటిల్ తాగిపిస్తాం. దాని 6 hours తర్వాత మళ్ళీ ఒక కాల్షియం తాగిస్తాం. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు కొలెస్ట్రామ్ ఏదైతే స్టార్టింగ్ పాలు కొలెస్ట్రామ్ తెలుగులో దాన్ని జున్ను పాలు అంటారు. దాంట్లో మ్యాక్సిమం కాల్షియం డ్రైన్ అవుతుంది. బర్రె అయినా ఆవైనా మ్యాక్సిమం కాల్షియం డ్రైన్ అవుతుంది. సో దాన్ని రికవర్ చేసేందుకు మేము ఓరల్ కాల్షియం తాగిపిస్తాం. ఓకే. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో చాలామంది గేదె ఈనంగానే మనకు దూడకైతే పాలు తాపించడం చాపియరు. ఎందుకంటే అది మాయ వేసినాక, అన్ని వేసినాక దాన్ని క్లీన్ చేసి తర్వాత మంచిగా సాంప్రదాయంగా పాలు తాపేయాలని చెప్పి అనుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ మాటల్లో? యాక్చువల్లీ ఎట్లా ఉంటుంది, బర్రె అయిన తర్వాత దానికి మాగియాలంటే ఒక హార్మోన్ రోల్ ఉంటుంది. దాన్ని అంటారు ఆక్సిటోసిన్. ఓకే. సో అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, బ్రెయిన్లోకి వెళ్ళి రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే రిలీజ్ అవుతుంది అప్పుడు అది మాగేస్తుంది. అది రిలీజ్ ఎప్పుడైతే దూడ పాలు జీకుతుందా, ఓకే. ఎప్పుడైతే దూడ పాలు జీకిందా అప్పుడు ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. సో మనక్కడ ఏదైతే అది ఈ పద్ధతి యూజ్ ఏదైతే ఫాలో అవుతారో అది యాక్చువల్లీ తప్పు పద్ధతి. ఈనినాక వెంటనే ఒక అట్లీస్ట్ గంట లోపు దూడకు మీరు పాలు తాగితే దాంతో రెండు రెండు ఇవి ఉంటాయి, లాభాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మాగి జల్దీ ఎత్తది. సెకండ్ ఏంటంటే తల్లి నుంచి ఏదైతే యాంటీబాడీస్ దూడ కావాలన్నా ఆ కొలెస్ట్రామ్ పాల ద్వారా దీనికి పాస్ అవుతాయి, దూడకు పాస్ అవుతాయి. ఓకే. సో దాంతో ఇమ్యూనిటీ, దాని ఫ్యూచర్ దూడ ఫ్యూచర్ అంతా దీని మీద డిపెండ్ ఉంటుంది. అది ఎంత అర్లీ పాలు తాగితే దాని ఇమ్యూనిటీ అంతా బెస్ట్ అయితే దాని ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు నేచురల్‌గా ఇప్పుడు మేము హర్యానా నుంచి బఫెలోస్ తీసుకెళ్తున్నాము. దూడల్ని పెంచాలి. దానిలో బ్రీడ్ డెవలప్ చేసుకోవాలి. ఆంధ్రాలో, తెలంగాణలో ఎక్కడైనా సరే, తమిళనాడు సరే. అప్పుడు ఆ దూడలకి ఎంత మిల్క్ అనేది తాపియాలి డైలీ వచ్చేసి? ఓకే. యాక్చువల్లీ ఎట్లుంటది, కొలెస్ట్రామ్‌కి ఏం లిమిట్ ఉండదు. కొలెస్ట్రామ్ మీరు దాని దూడ ఎంత కావాలంత చీకొచ్చు. దాని తర్వాత ఎప్పుడైతే అది నార్మల్ పాలకత్తదా, సో దాని బాడీ వెయిట్ ప్రకారం 10% దానికి తాగిపోయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ ఇది 30 kg ఉంది. ఓకే. ఇది 30 kg ఉంటే దాన్ని 10% అంటే 3 kg పాలు దీనికి తాగిపియాలి. పొద్దున 1.5, సాయంత్రం 1.5. ఇప్పుడు సపోజ్ 40 kg ఉంటే అది మళ్ళీ అప్రాక్సిమేట్లీ వెయిట్ చేసే అవసరం ఉంటుంది. మనకు అది అందాజ ఏర్పడితే ఎంత వెయిట్ ఉందో దాన్ని. ఇప్పుడు సపోజ్ 40 kg ఉంటే 4 లీటర్స్ పొద్దున్న, 2 లీటర్స్ సాయంత్రం 2 లీటర్స్. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు మనం ఒక దూడకు 1 year దాకా కూడా పాలు తాగేటివి ఉంటాయి. ఇప్పుడు అది పెరిగే కొద్దీ మనము పాలు తగ్గియాలి కదండి. ఎంతవరకు తగ్గియచ్చు? ఇలా ఎట్లుంటది అంటే ఇప్పుడు దీన్ని పాలను అరిగే ఏదైతే ఇది ఉంటుందా, అది ఓన్లీ 3 months దాకానే. 3 నెలల దాకా అది పాలు తాగిపిస్తే బెటర్. దాని తర్వాత మీరు దాని మీద షిఫ్ట్ చేస్తే బెటర్. 3 నెలల దాకా వీళ్ళకు పాలు అరిగే అయితే యాక్చువల్లీ ఎట్లుంటుంది అంటే 3 నెలల దాకా ఏదైతే ఒక వీటిలా కూడా కడుపులలో 4 parts ఉంటాయి, 4 compartments ఉంటాయి. దాంట్లో ఒక కంపార్ట్మెంట్ వచ్చి రూమన్. ఓకే, ఇది కొద్దిగా డీప్ పోతుంది. నేను బేసిక్ ఎక్స్ప్లెయిన్ చెప్తా. రూమన్ అనేది 3rd month నుంచి డెవలప్ అవుడు స్టార్ట్ అవుతుంది. ఓకే. సో దానికన్నా ముందు ఏదైతే దాని స్టమక్ ఉంటుందా అది మన సేమ్ హ్యూమన్స్ లెక్క ఉంటుంది. హ్యూమన్స్ కి ఏదైతే స్టమక్ ఉంటుందా ఆ పాలు అనేది అదే 3 months దాకానే దానికి డైజెస్ట్ అవుతాయి. దాని తర్వాత డైజెస్ట్ కావు, ఎందుకంటే దాని తర్వాత రూమన్ డెవలప్ అవుతుంది. దాని తర్వాత మీరు దానా గడ్డి దాని మీద షిఫ్ట్ చేసింది బెటర్. లాంగ్ టర్మ్ దాకా పాలిచ్చే అవసరం ఉంటుంది. అది లాస్, రైతుకి ఎలా లాస్ అది. 3 months దానికి ప్రాపర్ మీరు పాలిచ్చిన నేను అన్న ప్రకారం 10% దాని బాడీ వెయిట్ ప్రకారం మీరు పాలిస్తే దాని డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది. దాని తర్వాత మీరు గడ్డి మీద కన్నా దాని మీద కన్నా షిఫ్ట్ చేసుకోవచ్చు దాన్ని. అంటే ఇప్పుడు మేము ఈ నుంచి ఒక బఫెలో తీసుకెళ్ళినప్పుడు దాని కలుపు కూడా వస్తుంది మన దగ్గరికి. అంటే
దూడ కూడా వస్తుంది కదా, దూడను మనం డెవలప్ చేసుకోవాలి, ఎందుకంటే మన దగ్గర కూడా బ్రీడ్ డెవలప్మెంట్ కావాలని చెప్పి మనం ట్రై చేస్తున్నాం. అప్పుడు దాని దగ్గర తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలి ఒక దూడను డెవలప్ చేసుకోవాలంటే? ఓకే, నేను చెప్పినట్టు స్టార్టింగ్ 3 months దాకా దానికి పాలు తాగిపించి 3 months తర్వాత దాన్ని మీరు దానా మీదకి షిఫ్ట్ చేయాలి. స్లోలీ దానా మీదకి షిఫ్ట్ చేయాలి. ఆ దానా కూడా ఎట్లా అంటే హై ఎనర్జీ హై ప్రోటీన్ ఉన్న దానా పెడితే దానికి మీకు గ్రోత్ ఒక 18 to 24 months నడిమిట్లో మీకు అది ఫస్ట్ ఏదో వచ్చేస్తుంది. ఈ ప్రొసీజర్ మీరు ఫాలో అయితే దాన్ని యాక్చువల్లీ ఫస్ట్ బర్రెను కన్సీవ్ చేయాలంటే దాని వెయిట్ ఉండాలి అప్రాక్సిమేట్లీ 350 kg. ఓకే, సో దాని తర్వాత ఏంటంటే 350 kgకి అది కన్సీవ్ అయితే అది 10 months లా దూడ కూడా గ్రో అవుతుంది, ప్లస్ అది కూడా గ్రో అవుతుంది. సో అది 550 kg ఎప్పుడైతే ఈయనే స్టేజ్కి వస్తుందా 550 kgకి అది రీచ్ అవుతుంది. సో దాంతో ఏంటంటే అది దాని పొటెన్షియల్ ఎంత, దాని గ్రోయింగ్ పొటెన్షియల్ ఎంత ఉందో అంతకు రీచ్ అవుతుంది. దాని తర్వాత ఏదైతే మీకు యాక్చువల్గా ఇప్పుడు హర్యానాలో ముర్రా అనేది చాలా అంటే అంటే బాగా పాపులర్ అయిన బ్రీడు, అన్ని దేశాలకు ఎగుమతి అవుతున్న బ్రీడు, ప్రతి దేశస్తులు వచ్చి కొనుక్కునే బ్రీడు. ఇది హర్యానాలో ఎందుకు డెవలప్ అవుతుంది, మన తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో ఎందుకు డెవలప్ కాలేకపోతుంది? ఓకే, సో దీని వెనుక రీజన్ చెప్పాలంటే మళ్ళీ సెకండ్ ఏంటంటే డైట్. ఇక్కడైతే డైట్ ఫాలో అవుతారు కదా, మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ జెనెటిక్స్. ఇది జెనెటిక్స్ ఇప్పుడు మనక్కడ కూడా డెవలప్ చేయొచ్చు అండి, అట్లా కాదు డెవలప్ చేయరాదు, డెవలప్ చేయొచ్చు, కానీ దానికి ఒక ప్రాపర్ డైట్ ఉంటుంది. ప్రాపర్ డైట్ ఫాలో అయితే అక్కడ కూడా మనం అచీవ్ చేయొచ్చు. ఇక్కడ ఏదైతే ఇప్పుడు 20 liters అబౌవ్ బర్రెలు ఇస్తున్నాయా, అక్కడ మనక్కడ కూడా ఇస్తాయి, మనక్కడ కూడా ఉన్నాయి. కొన్ని ఫార్మర్స్లు ఉన్నారు 20+ liters అక్కడే తీసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ ఒక సిస్టమేటిక్ దాని మేనేజ్మెంట్ ఏదైతే డైట్ ఉందో దాన్ని ఫాలో అవుతారు. సో ఇట్లేం లేదు ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోయినాక అవుతుంది, అక్కడ కూడా అచీవ్ అవుతుంది, కానీ దానికి ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండాలి, మేనేజ్మెంట్ ఉండాలి. ఓకే, మీరు ఇన్ని గానం చెప్పారు కదండి, యాక్చువల్గా దీనికి ఫీడింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఫీడింగ్ సిస్టమ్ అంటే మీకు చెప్తే కొద్దిగా బేసిక్ నేను చెప్తా, అది కొద్దిగా సైంటిఫిక్ అయితే మీకు బేసిక్ లా చెప్తా. ఇప్పుడు సపోజ్ ఇది 500 kg ఉంది, సపోజ్ 500 kg ఉంది. సో దీని బాడీ వెయిట్ ప్రకారం దీనికి 3% డ్రై మ్యాటర్ ఇస్తారు. ఓకే, డ్రై మ్యాటర్ అంటే ఇప్పుడు ఏదైతే మనం ఇస్తున్నామా దాంట్లో మాయిశ్చర్ తీసిన తర్వాత ఏదైతే మిగులుతుందా దాన్ని డ్రై మ్యాటర్ అంటారు. ఓకే, సో దీన్ని 500 kg దాని 3% అంటే 15 kg దీనికి డ్రై మ్యాటర్ కావాలి. ఓకే, 15 kg దీనికి డ్రై మ్యాటర్ కావాలి. సో 15 kg లా అట్లీస్ట్ 16 to 17% ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ అంటే మాంసకృత్తులు. ఓకే, సో 15 kgకి 16 అంటే ఆల్మోస్ట్ 250 గ్రామ్ 2 kg 250 గ్రామ్ ఇది కావాలి, దానికి ప్రోటీన్ కావాలి. ఓకే, సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం రైతు మిత్రులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎవరికైనా యూజ్ అయితే ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.